ఒక రైతు కొన్ని మేకలను కొన్ని పందులను పెంచేవాడు. వాటిలో ఒక చిన్న పందిపిల్ల ఉండేది. బుజ్జి మేకను వాళ్ళ అమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది. పందిపిల్ల ఏమో వాళ్ళమ్మతో పాటు బురదలో తిరిగేది. దాని ఒంటి నిండా బురద అంటుకునేది. పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జి మేక ముక్కు మూసుకుంటూ, చీచి, నువ్వు నా దగ్గరకు రాకు, కంపు వాసన వస్తుంది, అవతలికి పో అంటూ చీదరించుకునేది. పందిపిల్లకేమో ఆడుకోవటానికి స్నేహితులు లేరు. మేకపిల్లతో ఆడుకుందామంటే అది ఎప్పుడూ పందిపిల్లను అసహ్యించుకునేది. పందిపిల్ల తన అమ్మతో, అమ్మ, నాకు స్నానం చేయించవే, ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకోవట్లేదు అని తన తల్లితో అంది. అప్పుడు తన తల్లి, చూడు బంగారం, మనం మనలాగే ఉంటాం, ఇంకోలా ఉండటం మనకు కుదరదు. మన శరీరానికి చెమట పట్టే లక్షణం లేదు, అందుకే మనం ఎప్పుడూ ఒంటిని తడుపుకుంటూ ఈ బురదలోనే ఉండాలి అని పందిపిల్లకు తన తల్లి వివరించి చెప్పింది. పందిపిల్లకు ఇదంతా అర్థం చేసుకునే వయసు లేదు కాబట్టి కాసేపు వాళ్ళ అమ్మతో గునిగింది. పందిపిల్లను వాళ్ళ అమ్మ ఎంతో సముదాయించింది. ఒకరోజు పందిపిల్ల ఒకచోట, మేకపిల్ల ఒకచోట ఆడుకుంటున్నాయి. ఇంతలో దూరంగా ఉన్న కొండల మీద నుంచి నక్క ఒకటి ఎలా పసిగట్టిందో మేకపిల్లని పట్టుకుందామని అటువైపు వచ్చింది. మేకపిల్ల ఒంటరిగా ఉండటంతో ఆ నక్కకి మరింత వీలు చిక్కినట్టు అయింది. నక్కి నక్కి వస్తున్న నక్కను చూసి పందిపిల్ల, ఏయ్, పారిపో, త్వరగా పారిపో, నక్క వస్తుంది అంటూ గట్టిగా కేకలు వేయటమే కాకుండా మేకపిల్ల పైకి దూకబోతున్న నక్కకి అడ్డుగా వెళ్ళింది పందిపిల్ల. మేకపిల్లకు తగలాల్సిన దెబ్బ పందిపిల్లకు తగిలింది. ఈలోగా పందిపిల్ల అరుపు విన్న రైతు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతన్ని చూడగానే నక్క అక్కడి నుంచి పారిపోయింది. పందిపిల్ల గాయానికి మందు వేసి బాగు చేశాడు రైతు. ప్రాణాలు అడ్డుపెట్టి మరీ తన ప్రాణాలు కాపాడిన పందిపిల్ల పట్ల తన ప్రవర్తనకు సిగ్గుపడింది బుజ్జిమేక. ఆ తరువాత బుజ్జిమేక, పందిపిల్ల రెండూ ప్రాణ స్నేహితులయ్యాయి. ఈ కథ ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, స్నేహం అనేది దయ, త్యాగం మరియు పరస్పర గౌరవంతో పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.